ఇవి థ్రెడ్స్ పెట్టుకోవడానికి అండి. కావాలని పెట్టి తీయచ్చు, కావాలని తీసేసుకోవచ్చు. ఓకేనండి. మీకు అసలు నార్మల్ మిషన్ కొద్దిగా ఐడియా ఉందా? టచ్ ఉందా? ఉందిగా. ఓకే. పాత మిషన్ అంటే బాబీని ఎక్కించారంటే మనం తొక్కుతూ చక్రాన్ని పెట్టాలి. దీనికి ఏంటంటే ఇది ఇటువైపు ఉందనుకోండి, మిషన్ రన్ అవుతుంది. ఇది రాడ్ ఇటువైపు ఉంది. మనకు బాబీ రన్ అవ్వాలంటే బాబీని పెట్టి అంటే దారం చుడతామండి. దీని యువతలు కానీ చక్రం బయటికి ఇలా లాగాలి. ఇలా లాగితే బాబీ రన్ అవుతుంది. నేను తొక్కుతున్నా మీకు ఇది కనబడుతుంది. ఈ రెండు లోపలికి ఉంటే మిషన్ రన్ అవుతుంది, ఈ రెండు బయటకు ఉంటే బాబీ రన్ అవుతుంది. ఓకే, ఈ రెండు బయటకు ఉంటే బాబీ, ఈ రెండు లోపలికి ఉంటే మిషన్. ఓకేనా? బాబీ రన్ అవ్వాలంటే ఇవన్నీ దీంట్లో పెట్టి బాబీల ధరను మనం టైట్గా రావాలి. టైట్గా రావాలంటే ఈ రెండింటి మధ్య నుంచి పెట్టండి. ఓకే, ఈ స్ప్రింగ్ మధ్యలో టైట్ కోసం మన చేతికి ఎంత ధర ఉంటే అంతా బాబీ లోపల కుడివైపు చుట్టండి టైట్గా. అదే క్లాక్ వైజ్ కుడివైపు దీన్ని పట్టుకొని కుడివైపులో చుట్టండి. ఇది పట్టుకోండి. మ్యాక్సిమం 5-6 రౌండ్ వచ్చేటట్టు పెట్టుకోండి. ఆ వైపు పెట్టుకుని నీ దేవతలు నట్టి దీన్ని బయటకు లాగండి. ఓకే, బాబీ ఈ చక్రం దీని ఒక్కదాని చక్రం బయటకు వెళ్ళదు అనుకోండి, రెండే రన్ అవుతుంది. ఇది డిస్టర్బెన్స్గా ఉంటుంది సౌండ్ అది కానీ దీని ఒక్కదాని రన్ అయిపోయింది అనుకోండి. దీని లోపల కానీ తీసేయండి. ఇది బ్లేడ్ అండి. క్రాస్గా ఈ సైడ్ నుంచి వెనక నుంచి ఎదరకనండి దారం కట్టాలి. ఇది అర్థమైంది మీకు? ఇది అర్థమైందండి? బాబీని అర్థమైంది. ఇది పెడతారా మీరు? ఇది లోపలే పెట్టేయండి. బాబీని ఎక్కించడం అర్థమైందిగా? క్లియర్ కదండి. నెక్స్ట్ సూలో దారం ఎక్కిడు. ఇక్కడ చూడండి ఎర్ర మార్క్ ఉందా? మీరు లాగాల్సిందే. ఎర్ర మార్క్ చూడండి కిందకు ఉంది. ఫస్ట్ స్టెప్ 1. ఓకేనా? థ్రెడ్ కిందకి రావాలి. 2 వచ్చి యూటర్న్. ఓకే, ఇలా యూటర్న్ ఇలా రాగానే మళ్ళీ 3 ఇక్కడ యూటర్న్ ఉంది. ఇక్కడ తిప్పడానికి ఏంది టేక్ ఆఫ్ ఫ్లేవర్ అంటారండి. ఈ చక్రం మీద దీని ఇలా పైకి తిప్పి ఇలా పైకి వస్తుంది. ఓకే, ఇలా ఉంది చూడండి. జస్ట్ ఇలా వచ్చి ఈ కార్నర్ దాకా రావాలి. 1 2 3. ఓకేనా? నెంబర్ 4 అండి ఏమైనా జస్ట్ ఇలా బ్యాక్ సైడ్. ఓకే, రైట్ లెఫ్ట్ 2 పిన్లు ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది వెనక నుంచి వెనక వెళ్ళాలి. అంటే ఎందుకు రెండు ఇచ్చారు? ట్విన్ నీడిల్ అని చెప్పాను కదా, 2 దారాల పని దీంట్లో వద్దంటే దాంట్లో దాంట్లో పెట్టుకోవచ్చు. జనరల్ హోమ్ పర్పస్కి ట్విన్ నీడిల్ అవసరం లేదు. మీరు ఎప్పుడైనా టీషర్ట్లకి వీటికి ట్విన్ నీడిల్తోనే కొడతారు, 2 వస్తాయి. మీకు ఇది అర్థమైందా? దారం ఒకసారి ఎక్కిస్తారా? ఎక్కించండి అంటే దాని బ్యాక్ నుంచి ఇలా నెట్టండి. చిన్న పిన్ వెళ్తుంది హోల్ ఇలా నెట్టి ఇలా పెట్టండి. చెయ్యి ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఎల్ షేప్ దారం ఇలా వచ్చి ఆ పిన్నికి ఇలా తగిలించండి. పైకి ఇలా పట్టుకోండి. తర్వాత దీన్ని ఇలా వెనక నెట్టండి. దారం వేస్తే తర్వాత దీన్ని వేయండి. దారం వెనక చేస్తా ఒకసారి. ఓకేనండి. ఒకసారి సరే, ఈ 2 బ్యాక్ సైడ్ పెట్టండి. ఓకేనండి. ఇప్పుడు దాకా వచ్చే కదా పట్టుకొని చక్రం ఇలా మన వైపు తిప్పండి. సూది ఒకసారి కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు మనం లాగుతూ ఉంటే లాగులో తిప్పితే ఆటోమేటిక్గా దీన్ని తీసుకొని వచ్చేస్తుంది. ఓకేనా? ఈ 2 కలిపి ఈ కింద నుంచి మధ్య నుంచి వెనక్కి పెట్టండి. ఇది టక్ అయిపోతే అదొకటి చెప్పాలండి. ఇది ఇందాక టక్ అయిపోయింది కదా, ఈ కిందే ఇప్పుడే చెప్తే మొత్తం ఏం అర్థం కాదు. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అండి క్లాత్ పెట్టినప్పుడు డైరెక్ట్గా తొక్కొద్దు. వెనక్కి పెట్టాం కదా ఇప్పుడు దారం పట్టుకొని 1-2 సార్లు మన వైపు తిప్పండి. ఇలాగా స్టిచ్చింగ్ 1-2 సార్లు పడడం వల్ల దారం తెగదు. మీకు మ్యాక్సిమం ఏ కంపెనీ అని తెగదు. చాలామంది ఇలా పెట్టగానే తొక్కేస్తారు, ఆ స్పీడ్గా తెగిపోయింది. మళ్ళీ మొత్తం పెట్టుకోండి. అదే చేతితో 1-2 సార్లు వేస్తే తెగదు. ఓకే అండి. ఇక్కడ చూడండి ఏ నుంచి జీ దాకా లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఏ నుంచి జీ దాకా ఉన్నాయి. ఇది సెలెక్టర్, ఇది లెంత్. ఈ డాట్ దగ్గర మనం ఏ లెటర్ పెడతామో ఆ లెటర్లో స్టిచ్ అక్కడ వస్తుంది. నార్మల్ స్టిచ్ కాబట్టి ఏ, జిగ్జాగ్ కాబట్టి సి. మ్యాక్సిమం ఈ 2 సార్లు. ఇవన్నీ డిజైన్స్ మీరు ఏమైనా కావాలని కుట్టుకోవచ్చు. లేకపోతే చీర పాలు వేసుకోవాలంటే ఇదండి. నార్మల్ కుట్టి వేయండి. వేలే పెట్టాను. దూరం 2 సరిపోయింది. ఓకే అండి. ఏ పెట్టాను. దూరం సరిపోయిందా కొంచెం పెంచాలా మీకు తెలుస్తుందండి. కొంచెం కాబట్టి 2.5 పెట్టుకోండి. మరి 3 దగ్గర ఇది సరిపోయింది. 2.5.
రెండున్నర, మళ్ళీ 3, 4 ఎక్కువ అయిపోద్ది. డోర్ కటర్స్ ఏమైనా కుట్టాలంటే అప్పుడు 4 పెట్టుకోండి దూరం. డోర్ కటర్స్ కానీ పిల్లో కటర్స్ కానీ అవి దగ్గర కుట్టాల్సిన అవసరం లేదు కదా, ఇంత గ్యాప్ వచ్చేస్తుంది. ఏ అర్థమైంది కదండి మీకు? ఏంటంటే నార్మల్ కుట్టు, బి అన్న నార్మల్ కుట్టే. ఏకి బికి తేడా ఏమైనా ఐడియా ఉందా మీకు? ఇది మిడిల్లో పడుతుంది, అది కార్నర్లో పడుతుంది అంతే. కార్నర్. ఇది పడుతుంది బి అంటే కార్నర్లో పడుతుంది, స్టిచ్ కామన్. ఓకేగా. నెక్స్ట్ సి. సి అంటే శారీ ఫాల్స్ అండి, జిగ్జాగ్. సి ఫాల్ పెద్దగా ఉందా చిన్నగా ఉందండి? సరే వచ్చింది, సమానంగానే ఉంది. అంటే యాక్చువల్లీ పెద్దగా ఉంది, ఇది లాగేస్తుంది క్లాత్ వెనక్కి. ఇది తగ్గించుకునేది విత్ లాంగ్ డాట్ దగ్గర లాంగ్ ఉంది, ఇక్కడ సైజ్ ఇలా తగ్గిపోతుంది, ఇక్కడ సైజ్ తగ్గుతుంది. ఇక్కడ ఎంత ప్రెషర్ పెట్టాలి? జస్ట్ లైట్గా మనం తొక్కేది, మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి. మీరు స్లోగా తొక్కారనుకోండి అది ఫాస్ట్ వెళ్ళిపోతుంది, మీరు మెయింటైన్ చేయాలి. ఇది సరిపోద్ది అంటే ఇది బాగానే ఉందా? ఇందాక బాగుందా? ఇది బాగుందా? ఇదే బాగుంది. అదే అండి, ఇంకా తగ్గించుకోండి. ఇందాక మీరు ఇదే బాగుంటున్నారు ఫుల్గా. సైజ్ ఇలా తగ్గే కొద్ది సైజ్ తగ్గుతుంది. మీకు 99% ఏను సిఏ అవసరం. ఏని డిజైన్స్ ఏది కావాలంటే అది కుట్టుకోవచ్చు. ఓకేనా? ఇదే డిజైన్స్ ఇప్పుడు కిందే కావాలనుకోండి, మీకు ఐడియా ఉందా? ఇప్పుడు యాక్చువల్లీ మనం ఇవ్వకూడదు. ఇది వచ్చింది ఈసీజీ టైప్. ఓకేనా? అదే కింద ఈ కావాలనుకోండి, ఈ కామనే. అప్పుడు ఇక్కడ రెడ్ ఎస్ఎస్ పెట్టండి. ఓకేనా? ఇప్పుడు కింద డిజైన్ వస్తుంది. ఓకేనా? ఇది మళ్ళీ పెట్టాలంటే ఫస్ట్ చేపిస్తాను. ఈ పిన్ కనపడుతుంది మీకు, ఇక్కడ హోల్ కనపడుతుంది, ఎగ్జాక్ట్గా హోల్ ఎదురుగా కూర్చోవాలి. ఇది పెట్టి ఇలా మనం ఫుట్ లేపాం కదా, దాన్ని స్లోగా దించండి. సెట్ అవ్వలేదా కొంచెం ముందుకు వెనక్కి ఇలా అటు ఇటు అడ్జస్ట్ చేయాలి. కూర్చోండి. ఒకసారి ఇలా వదలకుండా ఇలా స్లోగా ముందుకి పైకి ఇలా అడ్జస్ట్మెంట్ సెట్ అయ్యే వరకు ముందుకు వెనక్కి ఇలా జరగాలి. అంచులు కూడా సీఏ, దూరం కూడా రండి. ఓకేనండి? ఈ అంచు ఉంది కదండి, ఈ అంచు ఎగ్జాక్ట్గా సూది పడే దగ్గరికి పెట్టండి. అంచుకి సిఏ 2. ఓకేనా? కరెక్ట్గా సూది పడే దగ్గర. నేను స్టార్టింగ్ చెప్పాము ఏదైనా కుట్టేటప్పుడు 1-2 సార్లు ఏమని, ఇలా 1-2 సార్లు ఇవ్వండి. ఒకటి ఇలా రెండోసారి వేసి ఇక్కడ గ్యాప్ కనపడుతుంది మీకు, ఈ అంచు ఆ గ్యాప్లోకి పైకి లాగాలి. ఇదిగోండి ఎలా వచ్చిందో ఇలా పైకి లాగాలి ముందుకి. ఇలా పైకి లాగిన తర్వాత ఫోల్డ్ అయింది కదా, జస్ట్ ఆ ఫోల్డ్ ఇలా నుంచో పెట్టి కొట్టండి. ఇలా మడత పెట్టద్దు, ఇలా ప్లేన్గా కాదు, జస్ట్ ఇలా ఫోల్డ్ అయ్యి స్ట్రైట్గా ఇలా నుంచో పెట్టాలి. ఈ హోల్ నుంచి వెళ్ళాలి. ఓకే అండి? ఆ హోల్ నుంచి వెళ్ళాలి. మీరు ఈ మిషన్ మీద వచ్చేంత నీట్గా బ్లాక్ బయట మిషన్ మీద కూడా రాదు, చూసుకోండి ఒకసారి. ఇలా చూడండి, మీరు అర్థం ఇప్పుడు ఇది పాలం మార్చారా? ఇలా హోల్ ఉంది కండి, హోల్ దీంట్లోకి ముందుకు ఇలా లాగి ఓన్లీ అంచు ఒక్కటే పైకి లేపి ఇలా పట్టుకోండి స్లోగా. మీరు లాగొద్దు, ఫ్రీ వదలొద్దు, కొంచెం టైట్గా మామూలుగా దాని ఫ్రీగా వెళ్ళిపోవాలి. అదే అని చెప్పింది, మడత పెట్టొద్దు అంటున్నా. పైకి ఇట్లా పైకి లేపి పట్టుకోమన్నారు అంతే. ఇలా జరుపుకుంటూ స్లోగా జరుపు, కొంచెం ఎదర పెట్టండి. మీకు మడత పోవట్లా, ఇలా పట్టుకోండి అంతే. క్లోజ్ చేయకు, పైకి నుంచో పెట్టు. వెళ్ళిపోయింది. లేకపోతే మీరు కూర్చుంటారా? మీకు అర్థమైందా? ఎవరన్నా ఒకళ్ళు అర్థం లేకపోతే మళ్ళీ లైన్ పోయింది, మళ్ళీ కంటిన్యూ అవ్వాలి కదా. ఇలా ఉండేదండి, కాల్ తీసాను ఫస్ట్. ఇప్పుడు వదిలేండి, ముందు పైకి లాగండి. ఇలా ఉండేది అంచు, ఇలా పైకి లాగండి ఆ హోల్లోకి. ఇలా లాగాలి, అలా మీకు కనబడుతుంది కదా, ఇలా లాగండి హోల్లో. లాగిన ఫోల్డ్ అయింది కదా, ఆ జస్ట్ ఆ ఫోల్డ్ని ఇలా కంటిన్యూ చేసి పట్టుకోండి అంతే. స్లో అక్కడ కాదు, ఇక్కడ కాదండి, అంచు పట్టుకోండి అలాగే స్లోగా. మీకు అవ్వకపోతే తీసేయండి, మళ్ళీ ఇలా లాగండి. అందుకన్నా మిమ్మల్ని కొట్టబోయేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది లాగండి, ఈ ఫోల్డ్ లేదు ఇక్కడ, మీరు అంచు పట్టుకోవట్లేదు. మీరు బలవంతంగా లాగొద్దు. అయితే పాలు చేయాలంటే పాదం మార్చాలి. పాలు మామూలు పాదమే,
ఇది కాల్ ఉంది కాదు కదండి. అంచులు. ఇది ఉంది కదండి. ఈ అంచు ఒక్కటి పట్టి ఇలా ఫోల్డ్ చేయండి అంతే. మీరు ఇక్కడ పట్టుకుంటే అంచు రావాలి. అంతే ఓకే. అంతే. చేతులు కాదు. ఇది అర్థమైందా? ఇది పులిగోరు టైప్ ఉన్నది నార్మల్. దీంట్లో ఫాల్స్ వేసుకోవచ్చు, నార్మల్ కొట్టవచ్చు. ఓకేనండి. అన్న వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. ఫాల్కి నార్మల్ అని. ఇది ఓన్లీ అంచులకి. మీకు ఈ కంపెనీ ఇచ్చిన వాటిల్లో ఆ రెండు ఇంకోటి ఈ మూడే యూజ్ అవుతాయి. ఇది దేనికి? జిప్ వేయడానికండి. జిప్ వేస్తాను కదా అలా. పాదం పెట్ట ఒకటి అన్నిటి ఇంకా జిప్ నార్మల్ దాంట్లో వేయాలి. జిప్కి డిజైన్ ఏమైనా కొట్టాం కదమ్మా, నార్మల్ స్టిచ్ అయితే చేసాను. జిప్ ఎలాగ ఉంటుంది ఒకవైపు, ఇవన్నీ ఒకవైపు జిప్ వెళ్ళేది గ్యాప్ ఉంది కదా అలా పెట్టండి. తొక్కితే పక్క నుంచి జిప్ పక్క నుంచి జిప్ వెళ్ళి జిప్ పక్కన స్టిచ్ పడుతుంది. ఇలా కుట్టుకోవడం బ్యాగ్లు కానీ బ్లౌజ్కి కానీ చిన్నపిల్లలు గౌన్లు కొట్టినా జిప్పు పక్కన స్టిచ్ పడుతుంది. ఆ జిప్ వెళ్ళడానికి గ్యాప్ ఇది. దీంట్లో జిప్ వెళ్ళడానికి గ్యాప్ లేదు కాబట్టి లేదు. ఇది ఒక సైడ్ లేదు కదా, ఇంకొక అర్థమైందిగా తీసేనేది. ఈ మూడు అర్థమైనట్టేగా. మీకు ప్రతిదీ బాక్స్ మీద ఉంటుంది. మిషన్ వచ్చేదాకా ఇది పాడైపోతుంది. అది కాజలేదు. అంతకేం బాగా ఉంది. కాజల్ అంటే బ్లౌజ్ కాజల్ అనుకుంటారు, షర్ట్ కాజల్. అమ్మ వేసుకునే బ్లౌజులు కాజాలు ఇవి ఉంటాయి బటన్. అవి కాదు, షర్ట్ కాజల్. వేరే షర్ట్ కాజాలు అనిపించింది. నీకు కాజాలు అంటే కాజల్ మొత్తం అదే కదండి. బ్లౌజ్ వేరేగా ఉంటాయిగా. ఇంకా చూడండి, హెమ్మింగ్ అంటే ఒకప్పుడు ఇక్కడ జిగ్జాగ్ చేసి ఇక్కడ చేతి కుట్టు కుట్టేవారు అడ్డంగా. మీకు గుర్తుందా? వెనక వైపు నిలువుగా అడ్డంగా కనపడింది. ఇది అడ్డంగా కాదు నిలువుగా వస్తుంది. ఇది మ్యాక్సిమం నచ్చదు. దాని ఏడాకి ఇలా శారీ ఇలా మడత పెట్టండి. మడత అర్థమైందా? వింటున్నారా, చూస్తున్నారా? ఇవ్వండి. ఇది ఫాల్ వేస్తారు అనుకోండి, కింద పైన అడ్డుకుట్టు వేయకుండా శారీ ఇలా మడత పెట్టండి. ఇలా మడత పెట్టి ఈ వైట్లో ఉంది కదా, దీని పక్కన ఇది ఫాలు, దీని యువతలు వచ్చేసి మడత పెట్టిన శారీ. దీన్ని ఈలో పెట్టాలి. ఈలో డిజైన్ చూడండి, ఇలా వచ్చి ఇలా డైమండ్ వచ్చి, ఇలా వచ్చి ఇలా డైమండ్ షేప్ వచ్చింది కదా, ఇలా వచ్చి దీని మీద రావాలి. డైమండ్ వచ్చి ఈ మడత పెట్టిన శారీ మీద పెట్టాలి. ఇలా వచ్చి దీని మీద రావాలి. డైమండ్ వచ్చి మడత పెట్టిన శారీ మీద రావాలి. ఇంకా చూడండి, మడత పెట్టిన శారీ దీని యువతలు పెట్టాలి. సో రెండింటి మీద రావాలి. కుడితే అప్పుడు అర్థమైంది. ఇప్పుడు మీకు అర్థం కాదు. చూడండి, ఈ డైమండ్ వచ్చి ఈ శారీ మీకు ఎక్కింది, కనబడుతుందా? బ్యాక్ సైడ్ వచ్చి ఇలా నిలువుగా వస్తుంది ఫాల్. అది ఎదర వైపు నచ్చినట్టు ఫాల్ పైన ఇదివరకు అర్థం చేసేవారు కదా, ఇది ఇలా నిలువుగా ఇది వస్తుంది. ఫాల్ పైన వేసుకున్నాను దానికి. ఇదిగోండి, ఇది వాళ్ళతో కామన్ అయింది అర్థం. కానీ తీస్తానండి. 1 2 3 బాక్స్ ఉంది కదా, బాక్స్ ఇది బాక్స్, ఇది బాక్స్. Two minutes. అంటే షర్ట్ కాజ్ చేయడానికి ముందు మనకి బటన్ సైజ్ తెలియాలి కదా. ఇదే బటన్ సైజ్ ఇలా గీసుకోండి గీత. సపోజ్ ఇదే బటన్ సైజ్ అండి,
ఇదే ఆ గీత అనుకోండి బైక్ నేను గీసిన గీత 1 అంటే ఇటు పడిద్ది స్టిచ్, ఇది 1. మళ్ళీ అమ్మంటే 2 అంటే ఇలా అడ్డంగా పడిద్ది. మళ్ళీ 3 అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళగా 3 అయిపోయింది. మళ్ళీ 4 1 2 3 4. మీకు అర్థమైందా? స్క్వేర్ ఇవ్వండి. 1 అంటే పైన గీత దగ్గర స్టార్ట్ చేస్తాను. ఓకే బాయ్, ఈ గీత కనబడుతుంది మీకు. అక్కడ నుంచి ఎండింగ్ గీత దగ్గర రాగానే 1 ఆపేయండి. రైట్. నెక్స్ట్ 2 అక్కడ అటు ఇటు అడ్డంగా పడుతుంది. ఓకేనా? మళ్ళీ 3 రివర్స్ వెళ్ళిద్ది. మరి ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసాం అక్కడికి వెళ్ళింది మళ్ళీ. మళ్ళీ 4 మళ్ళీ అక్కడ అడ్డంగా పడింది. మీకు అర్థమైందండి? షర్ట్ అదే ఇక్కడ బటన్ హోల్ హోల్ ఎలా వస్తుంది? మనం పెట్టుకుంటాం. కట్ చేయొచ్చు కదా. ఒకవేళ బ్లౌజులకి వయసు ఎక్కువ వాళ్ళ కొంచెం ఇలాంటి కాజార బటన్లు వేస్తారు కదా, అది అది కొట్టకూడదా? మీ టాలెంట్ అది. ఇంకా నేను అలా చూపించాను, మీరు చూసారు కాబట్టి ఇది మీ ఒక అది మీ టాలెంట్ అంటే మేము కుట్టుకోవచ్చు. అదే కదా మీ టాలెంట్, అది మీ ఇష్టం. మీకు అదే బటన్ హోల్. బటన్ మామూలు చేతి తీసుకుని బెస్ట్. డైరెక్ట్గా బటన్ ఎలా అన్నారు అంటే నార్మల్ స్టిచ్ చేయాలి పైపింగ్కి. ఓకేనా? ఏ థ్రెడ్ టెన్షన్ 3 to 5 4 పెట్టా. దీని మీద ఉంటుంది స్టిచ్ 1 2 3 లెంత్ 3 పెట్టుకుంది. ఓకేనా? విత్ 0 అంటే దీనికి నార్మల్ స్టిచ్కి విత్తే ఉండదు, వెడల్పే ఉండదు, ప్రతిదీ దీని మీద ఉంటుంది. మీకు అర్థమైందా? ఈ లెంత్ దేనికండి ఇది? అది పోస్ట్ కుట్టండి, టైట్ కోసం. ఎంతలో ఉండాలి అది? ఎప్పుడు 4లో ఉండాలి. ఎప్పుడు 4లో ఉండాలి దేనికైనా. అది పోసుకొట్టి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి చెప్తాను, నేను అప్పుడు చెప్తాను. ఎందుకంటే 1-2 సార్లు ఏమన్నా కదా, 1-2 సార్లు నార్మల్గా చేసి ఈ క్రాస్ కనబడుతుంది కండి, ఇలా స్ట్రైట్ కాకుండా కొంచెం క్రాస్ కనబడుతుంది. అర్థమవుతుందా? ఇది మీకు క్లాత్ ఒకవేళ దొరకపోయినా జస్ట్ ఇలా అనుకోండి, అంటే ఇది ఎక్కడ ఉందో మీకు తెలుస్తుంది. ఇలా క్రాస్గా పంపండి, స్ట్రైట్గా కాకుండా. మీకు అర్థమైందండి? ఇలా అన్నది దేనికంటే మీకు థ్రెడ్ ఎక్కడ ఉందో తెలుస్తుంది అని చెప్పి మేము ఇలా అన్నాం. కరెక్ట్ థ్రెడ్ ఉంది కాబట్టి నీళ్ళు పక్క నుంచి ఇలా థ్రెడ్ పంపాలి. అసలు మిషన్ కుట్టితే రాదా? ఇప్పుడు ఇది బ్లౌజ్ కి ఎలా అటాచ్ చేయాలి? ఇక్కడ నుంచి ఇంకా బ్లౌజ్ పీస్ అటాచ్ చేయాలి. అటాచ్ చేసుకోండి. ఒక్క నిమిషం. ఇది రెడ్ ఇది ఉన్నాయి కదండి, మామూలు బాగుంది అటాచ్ చేసి ఇప్పుడు మీకు ఎలా కనపడింది గ్రీన్ కలర్ ఓకే. ఇలా అటాచ్ చేసుకోండి. చూడండి టైట్ కూడా మీకు అర్థం అవుతుంది. ఇట్లా అంటే వస్తుంది. ట్రై చేయి, ఓపెన్ చేయి. ఏదైనా ఫస్ట్ రానట్టే ఉంటుందండి, కొంచెం ట్రైనింగ్ అంటే నిదానం. అదే కదా తీసేది దాంట్లో స్ట్రైట్ స్టిచ్ పైన అంటే ఇవన్నీ. ఓకేనా? థ్రెడ్ టెన్షన్ 3 to 6 పెడదాం. టైట్గా వస్తుంది, కుచ్చు రావాలి, టైట్ రావాలి కాబట్టి విత్ 3. ఓకేనా? అదే విత్ 0, లెంత్ వచ్చి 3. చిన్న కుచ్చులు వస్తాయండి. తీసేయాలి మా ఇంటి నిండా పూసేయాలి మీరు. ఒక లబ్బర్ పెట్టేసి పిల్లి లబ్బర్ ఫ్రిడ్జ్లో ఉంది చూడు, ఫ్రిడ్జ్ జస్ట్ చేయి సపోర్ట్ పెట్టండి.
చిన్న కూర్చొని హ్యాండ్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం సూది పైన ఉన్నట్టే చూడండి. సూది పైకి లేదనుకోండి, ఇవన్నీ తీసేయండి. ఇది తీసి ఈ 2 క్లిప్లు కనబడుతున్నాయి కదా, ఈ క్లిప్ లాగా ఈ క్లిప్ లాగా తీయండి. ఏది చేసినా సూది పైన ఉంది, చూడ పైన ఉంది, ఇలా తీసుకోండి. ఇంకా సూది పైకి వెళ్ళాలి, ఫ్రీగా వచ్చింది. ఓకేనా? పీచులు ఎలా ఉంటాయి క్లీన్ చేసుకోండి. ఆయిల్ కూడా ఇక్కడ పోవాలి, క్లీన్ చేసుకోండి. ఇక్కడ మీకు జాయింట్ కనబడుతుంది కదా, ఇక్కడ జాయింట్లో ఒక డ్రాప్ ఆయిల్ పోయింది. ఓకే. ఈ జాయింట్ ఓకే. ఓకేనా? ఇప్పుడు ఇది సీ షేప్లో ఉంది చూడండి. నీడిల్ పైనప్పుడు సీ షేప్లో ఉంది, నీడిల్ కింద డిఫరెంట్ షేప్లో వచ్చేస్తుంది. నీడిల్ పైనప్పుడు సీలో ఉంది కదా, ఇది సీఏ, దానికి ఆపోజిట్లో పెట్టాలి. ఓకే, ఇలా ఎత్తు పరంగా కూడా ఎగ్జాక్ట్ కూర్చోవాలి, కనబడుతుంది ప్లెయిన్గా. ఓకే. ఇలా ఎత్తు పరంగా కూడా ఉండకూడదు, ఓకే. ప్లెయిన్ కూర్చోవాలి. సరే పెడుతుంది. ఓకేనా? ఎంతసేపు నొక్కితే అంతసేపు వెనక్కి వెళ్ళి పూర్తిగా నొక్కాలి. చాలామంది ఇక్కడితో ఆపేస్తారు, ఇక్కడ ఆపితే వెళ్దాం. ఇలా నొక్కాల్సింది. నొక్కండి నొక్కండి, అది ఇంకా వెనక్కి వస్తుంది. ఓకేనా? అది తొక్కండి. చాలామంది ఏం చేసి ఇది ఆపేసి దీన్ని నొక్కుతారు. తొక్కుతూ నొక్కాలి. తొక్కుతూ నొక్కాలి, పూర్తిగా నొక్కాలి. అవును, తొక్కుతూనే కదా ఉంటేనే కదండి అది కుట్టుపడ. ఇప్పుడు మీరు తొక్కుతూ నొక్కండి ఒకసారి. అదిగో అదే ఉన్నాయి, అదే చెప్పింది. కన్ఫ్యూజ్ అవుతారు చాలా మందికి రాదనేది. స్లో 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 స్లో. ఓకేనండి, అర్థమైందా? ఇంకంతే దీంట్లో ఉన్నాయి.